విజయశాలి Hello again to all my విజయశాలి friends in India. This is Steve. విజయశాలి పుట్ మ్యూట్ పుట్ భారత మ్యూట్ బ్రదర్ విజయ్. దేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ గారు, జర్మయ్య గారు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ధ్యానాన్ని తీసుకురాని ఉన్నారు. Now remember, the book of Acts was written by Luke to Theophilus so that he might know the certainty of the things that he has been taught. ప్రత్యేకంగా ఈ యొక్క గ్రంథం అనేటువంటిది భక్తుడైనటువంటి లూకా థియోఫిలాస్ కు రచించబడినటువంటి యొక్క విషయం. కొన్ని నిశ్చయమైనటువంటి యొక్క సంగతులు ఆయన తెలుసుకోవాలి అన్నటువంటి యొక్క ఉద్దేశంతో. We saw in the first half of the book that Peter was a legitimate apostle designated by Jesus to proclaim the message throughout the Roman Empire. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు మొదటి అపోస్తులుడుగా, మరి చట్టబద్ధమైనటువంటి అపోస్తులుడుగా యేసు ప్రభు ద్వారా నియమింపబడినటువంటి వాడుగా మనం చూస్తాం. In the second half of the book, we have seen the baton was passed to Paul, who met Jesus on the road to Damascus and is now the messenger that is carrying the message throughout the Roman Empire. రెండవ భాగం అంటే రెండవ భాగము ముఖ్యంగా సగము తర్వాత మనము గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు దమస్కా మార్గాన యేసుక్రీస్తును మరి దర్శించిన తర్వాత మనము చూస్తాము ఆయన రోమా సామ్రాజ్యం అంతా ఉన్నటువంటి అన్యజనులకు అపోస్తులుడిగా మారటం అనేటువంటిది చూస్తాం. We are in Paul's second major journey where he is going around the Mediterranean Sea and proclaiming the message of Christ. అపోస్తులైనటువంటి పౌలు రెండవ మిషనరీ స్వార్థ దండయాత్రలో మరి ఈ ప్రాంతం అంతా కూడా ఆయన స్వార్థ ప్రకటించటం అనేటువంటి యొక్క విషయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. Now remember, Paul and Silas wanted to go to Asia Minor, but ended up going to Macedonia because the Holy Spirit stopped them from going to Asia Minor and said, "You're going to take this path." సో పౌలు తర్వాత సైలస్ వీళ్ళు ఏషియా మైనర్ కు వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచటం అనేటువంటిది మాసిదోనియాకు మరి వెళ్ళడం అనేటువంటి ఒక విషయం మనం చూస్తాం. So Paul went to Macedonia, now he is in Achaia, and then he will ultimately go to Asia. సో మాసిదోనియాకు వెళ్ళాడు, అటు తర్వాత అకాయకు వచ్చాడు, అక్కడ నుంచి మరలా ఏషియాకు రావటం అనేటువంటిది మనం చూస్తాం. Now, I've put a map up on this second missionary journey, and notice that we have, as he's going into Troas, this is where he meets Luke. Luke joins him for the missionary journey. He hasn't been with him in the past. సో ఇక్కడ మనము ఈ యొక్క మ్యాప్ లో మనము గమనించినట్లయితే త్రోవా నుంచి ఆయన బయలుదేరటం, ఇక్కడ లూకాను ప్రత్యేకంగా ఇంతకు ముందు లేకుండా కలుసుకోవటం అనేటువంటి యొక్క విషయము మరి మనము చూస్తాం. Paul wanted to go down to Ephesus, Asia Minor, in this area, but John the Apostle was already teaching in these areas, as we can see that cities like Pergamon, Smyrna, Lydia, Ephesus, these are Sardis, these are all cities in Revelation chapter 2 and 3 of churches that John wrote to. అక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క ఏషియా మైనర్ ప్రాంతంలో అపోస్తులైనటువంటి యోహాను మరి అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉండటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ యొక్క 7 సంఘాల యొక్క విషయంలో మనము గమనించుకుంటాం. This is an important point because Paul in his flesh wanted to go to that area,
but the Holy Spirit, who is controlling God's messengers, is sending him to Macedonia up in the left-hand corner. సో కాబట్టి అక్కడ యోహాను అక్కడ పరిచర్య చేస్తున్నాడు కాబట్టి ఆ, పౌలు అక్కడికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకొని మాసిడోనియాకు పంపటానికి ఒక కారణమై ఉన్నటువంటి యొక్క విషయంగా చూస్తాం. This has been one of the key points all the way through Luke and Acts is whether it was Jesus or Peter, the other apostles, or Paul, all are guided by the Holy Spirit. ఇక్కడ మనము గమనించదగినటువంటి యొక్క విషయం ఏమిటనగా పేతురు కానీ లేకపోతే పౌలు కానీ మరి ఇంకొక అపోస్తులు కానీ ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం అనేటువంటిది మనము చూస్తాం. Now, while in ఇంకో Macedonia, Paul went to Philippi, Thessalonica, Berea, and later, as he got down to Corinth, he writes First and Second Thessalonians. సో ఇక్కడ మనము గమనించినట్లయితే కొరింథాలో ఆయన వండుకొని తెసలోనిక అన్నటువంటి యొక్క పత్రిక రాయటం రచించటం అనేటువంటిది మనము చూస్తాం. Then he goes down after that. Remember, he was driven out of those places. He goes down to Athens and Corinth. అటు తర్వాత ఎఫెస్ అటు తర్వాత కొరింథాకు ఆయన వెళ్ళటం అనేటువంటిది మనము చూస్తాం. And we are going to be looking today at this ministry in Corinth where he wrote First and Second Thessalonians. కొరింథాలో ఆయన వండుకొని మొదటి తెసలోనిక రెండవ తెసలోనిక రచించటం పత్రిక రచించటం అనేటువంటిది సంఘాలకు మనము ధ్యానించబోతాం ఇప్పుడు. Now he will arrive in Corinth in mid-March of AD 51. So this is 18 years after Jesus has died on the cross. సో యేసు ప్రభు కల్వరిలో మరణించిన 18 సంవత్సరాలకు మరి ఈ విధంగా రచించటం అనేటువంటిది మనము చూస్తాం. Now, we saw last time that Gentile wisdom is indifferent toward the apostolic word in Athens. సో ఇక్కడ అథెన్స్ లో ఉన్నటువంటి వాక్యము కంటే ఇక్కడ అన్యుల యొక్క విషయంలో వ్యత్యాసముగా మనము చూస్తాం. Remember, when Paul was preaching the message of Christ there, it was not that they felt like they needed to know this to gain eternal life or enter into the kingdom of God, but they wanted to know more philosophic ideas around the world so that they could make themselves more important. సో ముఖ్యంగా అక్కడ ఎథెన్స్ లో మారు మనసు రక్షణ దేవుని యొక్క రాజ్యము మరి ప్రవేశించటము దానికంటే ముఖ్యంగా సిద్ధాంతపరంగా వారు మేధావులుగా మరి తెలుసుకొని ఉండటానికి అపేక్షించినటువంటి యొక్క విషయంగా మనము చూస్తాం. Today we will see the apostolic word overcome Jewish hostility and Gentile indifference in Corinth. సో ప్రత్యేకంగా ఈరోజు మనము అపోస్తుల యొక్క వాక్యం అనేటువంటిది ప్రత్యేకంగా యూదుల యొక్క విరోధము అటు తర్వాత అన్యుల యొక్క విషయంలో యొక్క సందేశము మనం చూద్దాం. Now remember, in Macedonia, the Jews rejected the apostolic word and drove the messengers, Paul and his caravan, from Thessalonica to Berea. యూదులు అపోస్తుల యొక్క వాక్యాన్ని తిరస్కరించుట బట్టి ముఖ్యంగా ఆ యొక్క సందేశం అనేటువంటిది దాన్ని బట్టి తెసలోనిక అటు తర్వాత బెరియాకు తీసుకురావటం అనేటువంటిది మనం చూస్తాం. Remember, Paul went to the synagogues first, and then when only a few accepted, he would go to the Gentiles. And then when many of the Gentiles and women accepted, the Jews got jealous and pushed him out of that city to the next city.
పౌలు మొట్టమొదటిగా యూదుల యొక్క సభా మందిరానికి మరి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తాము. కొంతమంది మరి స్త్రీలు ఇతరులు మరి విశ్వసించుట బట్టి వారు సభా మందిరము నుంచి వెలివేయటం అనేటువంటిది జరిగింది. Not only did the jealous Jews push Paul out of Thessalonica, when they learned that many were believing in Berea, they went to that town and pushed him out of there also, pushing him out of the province of Macedonia. వాళ్ళు తెసలోనికలో మాత్రమే కాదు, మరి బిరియాలో కూడా ఆ ఇక్కడ విశ్వసిస్తున్నారని ఆ, అక్కడికి వచ్చి అక్కడి నుంచి కూడా వెలివేయటం అనేటువంటిది జరిగింది. When Paul landed in Athens, it was like, who cares? They really didn't want to listen to the message except to gain a new concept that they could teach in the marketplace. ఈ యొక్క మార్కెట్ ప్లేస్ లో ప్రత్యేకంగా అథెన్స్ కు రావటం అనేటువంటిది కొంతమంది మరి కొత్త బోధ ఉన్నదని ఆసక్తిగా మరి వినటానికి ఉద్దేశించటం అనేటువంటిది, ఆయన విషయంలో మరి జాగ్రత్తలు చర్యలు అనేటువంటిది అంటే ఆసక్తి కనపరచటం అనేటువంటిది చూస్తాం. But we're going to see that in Corinth, there is going to be people who want to hear and heed the message despite Jewish hostility and Gentile indifference. సో ప్రత్యేకంగా కొరింథాకు వచ్చినప్పుడు యూదుల యొక్క వ్యతిరేకత కంటే ముఖ్యంగా వీళ్ళు వినటం అనేటువంటిది మరి అంగీకరించటం అన్నటువంటి యొక్క విషయము కొరింథాలో జరుగుతూ ఉన్నటువంటి యొక్క విషయం. In this chapter, chapter 18, we're going to see that Paul began his co-ministry with Aquila and Priscilla. We will see their names in some of the other letters that he wrote. ఇక్కడ 18వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఆయన యొక్క ఆ సందేశం అనేటువంటిది విజయవంతంగా మరి అకాయ ప్రాంతములో మరి విస్తరింపబడటం అనేటువంటి యొక్క విషయం. ఇక్కడ అకిల్లా ప్రిస్కిల్లా అన్నటువంటి వారిని మరి కలవటం అన్నటువంటి యొక్క విషయం, పౌలు రచించినటువంటి కొన్ని పత్రికలలో వారి పేర్లు కనిపించటం అనేటువంటిది చూస్తాం. Now, Aquila and Priscilla were from Rome. They were already believers when they met Paul, and they came from Rome because of the persecution going on there. అకిల్లా ప్రిస్కిల్లా అన్నటువంటి వాళ్ళు విశ్వాసులే ఉంటూ ఉన్నారు. వాళ్ళు రోమా నుంచి అక్కడికి వచ్చినటువంటి వారు. రోమాలో జరిగినటువంటి హింస నిమిత్తమై వారు అక్కడికి తరలి రావటం అనేటువంటిది జరిగింది. The next key character in this section of scripture will be Justus, who lived next to the synagogue and will put his life on the line for Paul and the message of Christ. సో ఇక్కడ మనము గమనించినట్లయితే సెనగోగు యొక్క పక్కన ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనము గమనిస్తాం అన్నమాట. The third area we will see from verses 9 through 17 is that God strengthened Paul in a vision so that he would continue to speak boldly while he was in Corinth. ఆయన మూడవదిగా గమనించినట్లయితే 9వ వచనము నుంచి 17వ వచనం వరకు మరి పౌలు కొరింథాలో మరి బలపరచబడటం అనేటువంటిది మనము చూస్తాము. ధైర్యముగా ఆ వాక్యాన్ని ప్రకటించటం అనేటువంటి ఒక విషయం కూడా గమనించుకుంటాం. So notice in the red of this slide in the middle, we see God's sovereign hand is at work in all of this ministry. ఈ ఈ పరిచర్య అంతటిలో దేవుని యొక్క సార్వభౌమ యొక్క చేతి పని అనేటువంటిది మనము చూస్తాం. How is his sovereign hand at work? Well, first of all, he brought Aquila and Priscilla, who were, by edict of Claudius, told to leave Rome, and they ended up in Corinth. సో ముఖ్యంగా అకిలా ప్రిస్కిల్లా అన్నటువంటి వారు ద్వారా
రోమా నుంచి వారు బయలుదేరి వచ్చి మరి కొరింథాలో మరి నిలవరము కావటం లేకపోతే ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. Their occupation are they are tent makers, just like Paul. So God is going to divinely appoint them to meet each other, and that Aquila and Priscilla are going to learn from Paul so that they might increase in their faith. సో ముఖ్యంగా అకిల ప్రిస్కిల అన్నటువంటి వారు గుడారాలు చేయగలిగినటువంటి ఆ, వారుగా పౌలు లాగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు పౌలు ద్వారా విశ్వాసములో బలపరచబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. God uses Justus, whose house is right next to the synagogue. So when they kick Paul out of there, he will have a place to go to continue to proclaim the message in Corinth. సో ఆ యొక్క సెనగోగు ఆ, పక్కలో ఉన్నటువంటి జస్టస్ ను దేవుడు మరలా వాడుకోవటం అనేటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాం. Then, when Paul gets discouraged by the distractions of the Gentile people in Corinth and the Jewish people opposing, rejecting his message, the Lord will speak to him, saying that there are people in the town that will care for him. సో ఇక్కడ ముఖ్యంగా యూదులు ఆయనకు వ్యతిరేకం అనేటువంటిది ఉంటూ ఉన్నది. తర్వాత కొరింథాలో ఉన్నటువంటి ప్రజల చేత ఆయన నిరాశ పడటం అనేటువంటిది ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనను మరి దర్శనం ద్వారా బలపరచటం అనేటువంటిది కొంతమంది ఆయన వాక్యాన్ని అంగీకరించటానికి సిద్ధముగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని తెలియపరచటం మనం చూస్తాం. Now that we have this background, let's read Acts chapter 18, verses 1 through 3, please. ఈ యొక్క ఇన్నలతో మనము అపోస్తుల కార్యము 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పోంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయిస్తుండిరి. Amen. Okay, so the first thing we see here is Paul has now left Athens and he has arrived in Corinth. సో ఇక్కడ మొట్టమొదటిగా మనము గమనించేది పౌలు కొరింథాను అథెన్స్ను వదిలి మరి కొరింథాకు రావటం అనేటువంటిది మనము చూస్తాం. Now, Corinth was a very wealthy port city that it was on the sea, and it was a Roman colony that was founded by Julius Caesar in 46 BC. ఈ కొరింథ అన్నటువంటి యొక్క పట్టణము చాలా చాలా ఐశ్వర్యముతో కూడినటువంటి ఈ యొక్క పట్టణము ముఖ్యంగా ఈ యొక్క జూలియస్ సీజర్ అన్నటువంటి ఆయన మరి నిర్మించబడినటువంటి రోమీల యొక్క పాలన కలిగినటువంటిది క్రీస్తు పూర్వము 46లో నిర్మించబడినటువంటి యొక్క విషయం. Now remember, this city it's 51 AD, so this city's been around for about 100 years. సో ముఖ్యంగా 100 సంవత్సరాల ఈ యొక్క పట్టణము అయ్యున్నటువంటి యొక్క విషయము. This is a very important city because Athens is not the capital of the province of Achaia. Corinth is. ముఖ్యంగా అథెన్స్ రాజధాని కాదు, కానీ మరి కొరింథ మరి రాజధాని అయినటువంటి యొక్క విషయం. Now, Paul is going to meet this Jewish couple, Aquila and Priscilla, who were to aid his ministry in Corinth. పౌలు అకిల ప్రిస్కిల్లా అన్నటువంటి దంపతులను మరి ఆయన కలిసి ముఖ్యంగా కొరింథాలో పరిచర్య కొనసాగింపబడేటువంటి ఒక విధంగా చూస్తాం.
Notice that it shows here that they had been evicted by the edict of Claudius in Rome of AD 59. క్రీస్తు శకము 49లో క్లౌదియా ఆయన చక్రవర్తి ద్వారా అక్కడ ఆ ఇబ్బందులు ఎదుర్కోవటం అనేటువంటి యొక్క విషయము జరిగినటువంటి యొక్క విషయం వాళ్ళకు. What was this eviction about? Because in the synagogues there were battles going on between Christians and Jewish leaders about the Christ. సో ముఖ్యంగా క్రైస్తవులకు యూదుల యొక్క నాయకులకు మధ్య అక్కడ పోరాటం అనేటువంటిది ముఖ్యంగా జరుగుతూ ఉన్నటువంటి యొక్క దినమానాలు. This shows that there were significant numbers of Christians in Rome prior to AD 49, at least enough to cause turmoil to where the Caesar, Claudius himself, evicted all the Christians because the Jewish religion was recognized and the Christian religion was not. ఈ యొక్క క్రీస్తు శకము 49లో క్రైస్తవ మతం అనేటువంటిది అంగీకరించకపోవటం అనేటువంటిది యూదా మతం అనేటువంటిది ప్రభుత్వము దృష్టిలో అంగీకరించబడినటువంటిది కాబట్టి ఆ పరిస్థితుల్లో క్రైస్తవులు మరి వదిలిపెట్టాలి అన్నటువంటిది రోమాను వదిలిపెట్టాలి అన్నటువంటి యొక్క ప్రస్తాపన జరిగింది. So there were many house churches throughout Rome, and Claudius evicted all the leaders, those who were having the house churches. They had to leave Rome and go to other cities in the Roman Empire like Corinth. సో ముఖ్యంగా రోమా పట్టణము ప్రాంతం అంతా కూడా అనేక గృహ సంఘాలు మరి ఉన్నటువంటి యొక్క విషయములో మరి ఈ యొక్క రాజు ఆజ్ఞను బట్టి మరి ఆ గృహ సంఘాలను వదులుకొని మరి యొక్క ప్రాంతము లేకపోతే కొరింథాకు అనేటువంటిది అక్కడికి రావటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. We have a document that shows the Jewish-Christian conflict in synagogues over Chrestus was so large that it reached the emperor's desk. ముఖ్యంగా యూదులు క్రైస్తవుల మధ్య ఈ యొక్క పోరాటం అనేటువంటిది మరి సెనగోగు సభా మందిరంలో మరి ఉన్నటువంటి యొక్క విషయము ఇది పెద్ద ఎత్తున మరి ఉండటం అన్నటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అది ముఖ్యంగా చక్రవర్తి వరకు కూడా మరి వెళ్ళి దానికి స్పందించటం అన్నటువంటి యొక్క విషయం జరిగింది. Now, this couple has a key role in ministry in the early church. ఈ యొక్క దంపతులు ఆదిమ సంఘములో కీలకమైనటువంటి ఒక పాత్రను కలిగినటువంటి వారుగా మనము చూస్తాం. Paul is going to, in his letter to Rome, that is the book of Romans, he is going to write a greeting to these two people. రోమా పత్రిక పౌలు భక్తుడు రాసేటువంటి యొక్క సందర్భంలో వీరి యొక్క ప్రస్తాపన గురించి రాయటం అనేటువంటిది మనము చూస్తాం. Let's turn to Romans chapter 16 and read verses 3 and 4, please. మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన పిస్కిలాయును ఆకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆమేన్. Now notice he's going to write this book of Romans years later, but he tells Priscilla and Aquila that they are fellow workers in his message with Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్యలో
పౌలు అంటూ ఉన్నాడు వాళ్ళు జత పనివారు అనేటువంటి యొక్క విషయము కొన్ని సంవత్సరాల తర్వాత రచించటంలో మనము చూస్తాం. Notice also that he says they were willing to risk their necks, that is, put their life on the line for Paul and the apostolic message. ఈ అపోస్తుల యొక్క బోధకు పౌలు కొరకు వారి యొక్క ప్రాణాన్ని కూడా వారు త్యాగము చేయటానికి ఉన్నటువంటి యొక్క విషయంగా పౌలు భక్తుడు మాట్లాడతాడు. Not only that, he also talked about them in 1 Corinthians chapter 16 verses 15 and 16. Let's read that. సో అంత మాత్రమే కాకుండా 1 కొరింథీ 16 అధ్యాయము 15-16 వచనాల్లో కూడా పౌలు భక్తుడు వాళ్ళ గురించి మాట్లాడతాడు. 15 1 Corinthians 16, 15 and 16. 16 అధ్యాయము 15-16. స్టెఫెన్ ఇంటి వారు ఆకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా అట్టి వారికిని వారిలో సహాయం చేయిచు ప్రయాసపడుచు ఉండు వారికందరికీ మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. They were part of the first fruits of Corinth, which is in Achaia. సో అకాయలో కొరింథీ సంఘము యొక్క భాగముగా వారు ఉండటం అనేటువంటిది మనము చూస్తాం. And finally, let's look at 2 Timothy chapter 4 verse 19. చివరిగా మనము 2 తిమోతి 4:19 కూడా మనము చదువుకుందాం. ప్రిస్కిల్లాను ఆకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. Notice here, Timothy is one of the people that is traveling, one of the main people. Luke, Timothy, Silas, and Paul are on this missionary journey. సో ఇక్కడ మనము గమనించినట్లయితే తిమోతి తర్వాత సైలస్ వీళ్ళు ముఖ్యంగా లూకు వీరందరూ కూడా పౌలుతో కలిసి పరిచర్య చేసేటువంటి వారుగా ప్రయాణించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. Here, when Paul writes this letter to Timothy, this second letter to Timothy, he's telling Timothy to greet Priscilla and Aquila, who are working with Timothy at that time. సో ఆ సందర్భంలో పౌలు భక్తుడు 2 తిమోతి పత్రిక రాసేటువంటి యొక్క సందర్భంలో తిమోతితో కలిసి అకిల ప్రిస్కిల్ల వారు పనిచేస్తూ పరిచర్యలో ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. So these aren't people that Paul has just met for one day and then they're done. They are laborers with him in the work that he did throughout the rest of his life. ఈ ఇలాంటి ప్రజలు ఒక రోజు పౌలు కలుసుకున్నాడు. అయితే వారి జీవితంలో మరి పరిచర్యలో మరి కొనసాగారు అన్నటువంటిది మనము చూస్తాం. Notice that he stayed at their house at the beginning and worked with them because they were tent makers together. మొట్టమొదటిగా గమనించినట్లయితే వారి ఇంట్లో మరి ఆయన బస చేశాడు. ఎందుకనగా వారు డేరాలు కుట్టగలిగినటువంటి వారుగా ఉండటంలో మరి ఆ విధంగా మరి ఉండి పరిచర్యలో కొనసాగారు. Now, it's important to understand that Paul wanted to make sure that everyone understood he wasn't doing ministry, that is, proclaiming the message of Christ to make money. సో ఇక్కడ ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క సువార్త అనేటువంటిది ప్రకటించటంలో అర్థం చేసుకోగలిగినటువంటిది ఏమిటనగా మరి డబ్బు సంపాదించటానికి కాదు అన్నటువంటిది మనము గుర్తించుకోవాలి. He wanted people to understand that he was proclaiming the message of Christ because Christ had met him on the road to Damascus and for 3 years taught him what he was to do with the rest of his life. సో దమస్కా మార్గాన వెళుతున్నటువంటి సందర్భంలో
క్రీస్తును కలుసుకున్నాడు కాబట్టి ఆ యొక్క విషయములో ప్రతి ఒక్కరూ మరి ఉచితముగా ఈ యొక్క పరిచర్య మరి ఎరగాలి అన్నటువంటిది ఆయన తపన పడినటువంటిది. After he would be done with his ministry during the day, he would be making tents with Aquila and Priscilla and other people so that he could finance his ministry. సో ఆయన పగటిపూట పరిచర్య జరిగించిన తర్వాత రాత్రిపూట అకిల ప్రిస్కిల్లతో కలిసి ఆ యొక్క కష్టపడి డేరాలు తయారు చేయటములో మరి ఈ విధంగా తన సేవకు తనతో పాటు ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు తీర్చటానికి తోడ్పడినటువంటి ఒక విషయం. Let's read 1 Thessalonians chapter 2 verse 9. మనము మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయిచు మీకు దేవుని స్వార్థ ప్రకటించితిమి. ఆమేన్. Okay, now turn to 2 Thessalonians 3 6 through 8. మళ్ళా మనము 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు మనము చదువుకుందాం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటితోనూ శ్రమ అంతటితోనూ మీ విశ్వాసమును చూసి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూసి మీ విశ్వాసములో ఉన్న లోకమును తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తులు ఎలాగూ చెల్లింపగలము. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిత్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. Now, notice Amen. here, Paul is telling the Thessalonians, remember, I told you when he was in Corinth, he wrote 1st and 2nd Thessalonians. సో ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే కొరింథాలో పౌలు వండుకొని మరి ఈ తెస్సలోనిక పత్రిక రాశాడు అనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. This is little over a year after he had ministered to them in Macedonia. Now he's down in Achaia in Corinth, and he's writing letters because they're not acting the way they should be acting. And Paul is saying, follow me as an example. సో ఇక్కడ 1 సంవత్సరము తర్వాత ఆయన ఈ పత్రిక అక్కడ ఉండి పరిచర్య చేసిన సంవత్సరం తర్వాత ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా వాళ్ళు నడుచుకోవలసినటువంటి ప్రవర్తన యొక్క విషయంలో నడుచుకోకపోవటం బట్టి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి వారికి రాయటము చెప్పటం అనేటువంటిది జరిగింది. Now let's turn back to Acts and read 18:4 through 8. సో మనము 18వ అధ్యాయము 4 నుంచి 8కి మనం వద్దాం. Here we are going to see that Paul is going to go into the synagogue and preach the message. ఇక్కడ సినగోగుకు వెళ్ళి అక్కడ ప్రసంగించటం అనేటువంటిది మనము గమనించుకుంటాం. ఓకే,
చదవండి. అతడు 4 నుంచి అండి. 4 నుంచి 8. ఓకే. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులకును గ్రీకు దేశస్థులకును ఒప్పించుచు నుండెను. శీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములో దొలుపుకొని, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యోస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిప్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసము పొందిరి. ఆమేన్. Okay, Amen. so we see here that Paul goes into the synagogue every Sabbath that he's in Corinth, and he's speaking to Jews and Gentiles. ప్రతి సబ్బాతు రోజు కూడా ఆయన పౌలు వెళ్ళటము, యూదులతోనూ అన్యజనులతోనూ ఆయన అక్కడ మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తాం. He persuaded both Jews and Gentiles that Jesus is the Christ, that is the Messiah that has come, but then the Jews start opposing his message. యేసుక్రీస్తు రావలసినటువంటి లేఖనాల ప్రకారము మెస్సయ్య అనేటువంటి యొక్క విషయములో ఆయన నొక్కి చెప్పటములో యూదులు అక్కడ తిరస్కరించటం అనేటువంటిది జరిగింది. Now notice, this is Paul's standard operating procedure, that he goes and preaches to the Jews first in the synagogue, then to the Gentiles, who often brought an expulsion from the city because they were jealous that more people were listening to Paul than to the Jewish leaders in the synagogue. పౌలు యొక్క పరిచర్య యొక్క విధానము మొట్టమొదటిగా యూదుల యొక్క సభా మందిరానికి వెళ్ళి యూదులతో మాట్లాడటం అనేటువంటిది మనము చూస్తాము. తదనంతరము మరి అన్యజనులతో మాట్లాడినప్పుడు అధిక మంది అన్యజనులు మరి విశ్వసించటములో మరి యూదులు మరి కుట్ర కలిగి వ్యతిరేకత విరోధం అనేటువంటిది కనపరుస్తూ వచ్చారు. Notice that after Paul's co-workers, Silas and Timothy, arrive, the Holy Spirit prompts Paul to tell the Jews that Jesus is the Christ. సో ఇక్కడ సైలసు తిమోతి వాళ్ళు రావటములో పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యంగా యూదులకు తెలియపరచటం, యేసుక్రీస్తు మెస్సయ్య అన్నటువంటి యొక్క విషయము తెలియపరచటం అనేటువంటిది చూస్తాం. Now we see here that Paul was very glad to see his friends because he did not want to work alone. ఇక్కడ ఆయన ఏకాంతముగా పనిచేయటానికి ఇష్టపడకపోవటం బట్టి స్నేహితులు ముఖ్యంగా రావటములో చాలా సంతోషము కలిగినటువంటి ఒక విషయం మనము చూస్తాం. In fact, in 1 Thessalonians chapter 3, verse 1, we see that Paul enjoyed working with and partnering with his brothers in Christ. సో మనము మొదటి తెస్సలోనిక 3:1 మనము చూస్తాము, కలిసి మరి పని చేయటం అనేటువంటి యొక్క విషయం. So he sent for Timothy and for Silas to come and help him. Many times we think, well, Paul was just a lone ranger doing the ministry by himself, but he was mostly with other people until he was imprisoned. సో ముఖ్యంగా చాలా సందర్భాల్లో మరి పౌలు ఒక్కడే ఏకాంతముగా పరిచర్య చేస్తున్నాడని భావించవచ్చు. అయితే ఆయన అనేకులను కలుపుకొని మరి సేవ చేయటం అనేటువంటి యొక్క విషయం, చెరసాలలో ఉన్నప్పుడు కూడా మరి కొంతమంది ఆయనతో ఉండటం అనేటువంటిది చూస్తాం. Now, because the Jews claimed Paul's message was blasphemy,
Paul shook off his clothes and went and took the message to the Gentiles. పౌలు యొక్క ఉపదేశం అనేటువంటిది దేవదూషణ అన్నటువంటిది యూదులు తలపెట్టినప్పుడు పౌలు తన యొక్క బట్టలను మరి ఆయన బట్టలను ఆయన జాడించి మరి ముందుకు వెళ్ళటం అన్యుల యొద్దకు వెళ్ళటం అనేటువంటిది చూస్తాం. Paul claimed that he had done his job with the Jews and he would now take his message to the Gentiles. పౌలు ఇప్పుడు యూదుల పట్ల తన పనిని ఆయన ముగించాను అని మరి అన్యజనుల పట్ల తన పనిని చేపట్టాలి అన్నటువంటి తలంపుతో మరి మళ్ళటం అనేటువంటిది చూస్తాం. As we had said earlier, Paul then went to a God-worshiping person named Justus who lived next door to the synagogue, and God would have him help Paul. సో ఇక్కడ పౌలు దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి భక్తి కలిగినటువంటి జస్టస్ ఇంటికి వెళ్ళటం అనేటువంటిది ఈ యొక్క సభా మందిరము ఆనుకొని ఉన్నటువంటి తన ఇంటికి వెళ్ళటము ఆయన ద్వారా సహకారం పొందటం అనేది చూస్తాం. Now notice, even though many of the Jews are rejecting Jesus, we have Crispus, who is a ruler of the synagogue, who breaks with the group. సో చాలా మంది యూదులు పౌలు యొక్క సువార్తను తిరస్కరించబడినప్పటికీ కూడా ఈ క్రిస్మస్ అన్నటువంటి ఆయన సభామందిరపు యొక్క అధిపతి మరి అంగీకరించటం అనేటువంటిది చూస్తాం. Because he was willing to break with the group, many of the Corinthians, hearing, believed and were baptized. ఆయనతో పాటు మరి చాలా మంది కొరింథీ ప్రజలు కూడా విశ్వసించి బాప్తిస్మము పొందుకోవటం అనేటువంటిది జరిగింది. Paul's past experiences, coupled with Jews who were being baptized into Christianity, implied proselytism that would bring a Jewish uprising in Corinth. సో ముఖ్యంగా గత అనుభవం యొక్క విషయంలో కొంతమంది యూదులు ముఖ్యంగా బాప్తిస్మము పొందటం అన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు మరి కొరింథలో కూడా బాప్తిస్మము పొందటం అనేటువంటిది జరిగింది. Notice that these uprisings in these cities don't come about because Jesus' message is stronger than theirs. It's because they are losing their audience and they feel like they'll lose a position. సో ముఖ్యంగా ప్రభు యొక్క వాక్యం అనేటువంటిది చాలా బలముతో కూడినటువంటి యొక్క విషయముగా మరి మనము చూస్తున్నాము. కొంతమంది మరి ఆ యొక్క స్థానమానాలు పోగొట్టుకునేటువంటి యొక్క విషయములో మరి విరోధము అనేటువంటిది మనము చూస్తాం. We're going to see this in Ephesus. When Paul gets to Ephesus, there will be a man, an idol worker named Demetrius, who is afraid he's going to lose his trade and his business because Paul is saying don't buy idols. సో ముఖ్యంగా విగ్రహారాధన యొక్క విషయంలో వ్యాపారస్తుడైనటువంటి అతడు నమ్ముకొనుట బట్టి తన వ్యాపారము కోల్పోయేటువంటి యొక్క విషయములో మనము చూస్తామన్నమాట. So he will cause a riot. సో ఆయన ముఖ్యంగా గొడవ లేకపోతే తిరుగుబాటు అనేటువంటిది మరి చేయటము తలపెట్టడం అనేటువంటిది చూస్తాం. Likewise, the Jews in Corinth are going to cause an uprising, not because they're saying that Christ's message is false, but they are saying we're going to lose our positions and people listening to us, and we'll have to find something else to do. సో ఇక్కడ కొరింథలో ఉన్నటువంటి వారు కూడా మరి యేసు ప్రభు యొక్క సువార్త తప్పని కాదు, కానీ ముఖ్యంగా వారు తమ యొక్క ఆదాయము స్థానమానాలు పోగొట్టుకుంటాము అన్నటువంటి యొక్క తలంపులో వారు ఉన్నటువంటి యొక్క విషయం.
Okay, so now God is going to strengthen Paul to preach boldly in Corinth. కొరింథాలో ఇప్పుడు పౌలు ధైర్యముగా బలపరచటం అనేటువంటి యొక్క విషయము మనము చూస్తాం. Let's read Acts chapter 18, verses 9 through 11, please. మనం అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు చదువుకుందాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. Okay, notice Amen. here that God told Paul, don't stop preaching, even though they're opposing you. Keep preaching. I have people in this city. దేవుడు దర్శనము మరి పౌలుతో మాట్లాడటం అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. భయపడకుము, విరోధం ఉన్నప్పటికీ కూడా నా భయపడకుము అని చెప్తూ ఇక్కడ చాలా మంది ప్రజలు నా కొరకు ఉన్నారు అన్నటువంటిది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. In a vision, God said, Paul, don't fear anyone, but speak boldly, because ఇక్కడ దర్శనములో దేవుడు పౌలుతో అంటున్నాడు, భయపడకుము, ధైర్యముగా మాట్లాడుము, ఎందుకంటే God would be with Paul and no one would attack him, even though there would be many who would oppose him. చాలా మంది విరోధించినప్పటికీ కూడా దేవుడు ఆయనతో ఉన్నాడు గనుక మరి ధైర్యముగా ఉండటం అనేటువంటిది చూస్తాం. Here we have human responsibility, that is, Paul to trust in what God says, not to fear, but speak boldly. ఇక్కడ మానవ బాధ్యత అనేటువంటిది, అనగా పౌలు యొక్క బాధ్యత మనము చూస్తాము, భయపడకుండా ధైర్యముగా మాట్లాడటం అన్నటువంటి యొక్క విషయం. But we also have divine sovereignty. I am with you. No one will hurt you. I have many people there. దేవుని యొక్క సార్వభౌమత్వము మనము గమనించుకుంటాం. నేను నీతో కూడా ఉన్నాను, ఎవరు కూడా నిన్ను గాయపరచలేరు, నాకు చాలా మంది ఇక్కడ ఉన్నారు అన్నటువంటిది. So here we have God saying that there are many people in this Gentile city, Corinth, who are with him, and he will use them to protect Paul. చాలా మంది ఈ అన్య పట్టణమైనటువంటి కొరింథాలో చాలా మంది ఉంటున్నారు. దేవుడు వారిని భద్రతగా ఉపయోగించటం అనేటువంటిది జరగబోతుంది. Now remember, most of these cities that Paul is going to, he's in there for 2-3 weeks and then he's driven out to the next city. But here he's going to minister for 18 months. సో చాలా పట్టణాల్లో 2-3 వారాలు క్లుప్తమైనటువంటి కాలం వరకే పౌలు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అయితే కొరింథాలో 18 నెలల వరకు మరి ఆయన ఉండి పరిచర్య చేస్తాడు. Paul is going to see God's promise fulfilled as he preached for the second longest time in any city. Only Ephesus did he preach longer for 3 years. కొరింథ తర్వాత దీర్ఘకాలంగా ఉండి పరిచర్య చేసినటువంటి యొక్క పట్టణం అంటే ఎఫెస పట్టణము. అక్కడ 3 సంవత్సరాల వరకు ఆయన ఉండి పరిచర్య చేశాడు. Paul was strengthened by this vision to preach God's word. సో ఇక్కడ వాక్యాన్ని ప్రకటించటానికి పౌలు దేవుని చేత మరి బలపరచబడటం అనేటువంటిది జరిగింది. Now, what we're going to see here is God is going to use not a Jew, but a Roman proconsul, that is, someone in leadership, to protect Paul from the opposition. సో ముఖ్యంగా ఈ విరోధాన్ని అడ్డుకునేదానికి, సంరక్షించడానికి లేక కాపాడటానికి దేవుడు యూదులను కాదు కానీ రోమా అధికారిని, నాయకుణ్ణి దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు.
Let's read chapter 18, verses 12 through 17, please. సో 12 నుంచి 17 వరకు మనము చదువుకుందాం. గల్లియోను ఆకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకును జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పిరి. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయినను నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూసుకొనిడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకును నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలివేసెను. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకుని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిని ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ఆమేన్. Okay, so notice the first thing that Gallio, he is the proconsul or the leader in Achaia, and the Jews come to him all together and they say, this Paul deserves judgment. ఇక్కడ ముఖ్యంగా గలియోను ఈ అకాయ యొక్క ప్రాంతానికి నాయకుడిగా రోమా ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా మరి ఉంటూ ఉండగా యూదులందరూ కూడా కలిసి వచ్చి పౌలుకు శిక్ష విధించదగినటువంటిది, శిక్షకు అర్హుడు అన్నటువంటి యొక్క వాదన మరి మండించటం జరుగుతుంది. This judgment seat in Corinth is called the Bema seat, and this is the place where you would bring a person and have him reviewed by the leader. సో ముఖ్యంగా ఈ యొక్క కొరింథలో ఉన్నటువంటి యొక్క న్యాయపీఠం యొద్దకు మరి తీసుకురావటము, న్యాయము విధించటం అన్నటువంటిది మనము ముఖ్యంగా చూస్తాం. This is just what Paul says each believer is going to go through in front of Jesus Christ. పౌలు అంటున్నాడు ఈ యొక్క విషయంలో యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠము ముందు ప్రతి విశ్వాసి మరి ఎదురు కాగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తాడు. So this vision of the Jews bringing Paul before this proconsul Gallio is to say, we're going to put Paul on trial to see if he's doing well or not. సో ప్రతి యూదులు ఈ యొక్క అధిపతి యొక్క యొక్క న్యాయపీఠానికి తీసుకొని వచ్చి మరి పౌలును పరీక్షించటం అన్నటువంటి యొక్క విషయము జరుగుతుంది. Let's turn to 2 Corinthians chapter 5 and read verses 9 through 10, please. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 Corinthians chapter 5 verses 9 and 10. 9-10 వచనాలు. 5వ అధ్యాయము 9-10. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవాలని మిగులు ఆపేక్షించుతున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఆమేన్. So we, as after our life is done on this earth, between the time of the tribulation period, what that's going on this earth after the rapture, each believer will go to the Bema seat, this same seat they're talking about here, and be judged by Jesus for the works that we have done, not to enter into the kingdom. We get that by believing in Jesus for eternal life, but what we did after we believed. సో ఇక్కడ ముఖ్యంగా గమనించదగినటువంటిది, మరి సంఘము ఎత్తబడిన తర్వాత ప్రతి విశ్వాసి
ఈ యొక్క లోకములో జరిగించినటువంటి మంచిదైనను చెడుదైనను దాని నిమిత్తము క్రీస్తు న్యాయపీఠము యొద్ద మరి ప్రత్యక్షము కాగలిగినటువంటి యొక్క విషయాన్ని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క మన క్రియలను బట్టి నిత్య జీవము కాదు, కానీ విశ్వాసము ద్వారా మనము ఆ నిత్య జీవం అనేటువంటిది మనము పొందుకుంటాము. అయితే విశ్వసించిన తర్వాత జరిగించినటువంటి మంచి చెడుల యొక్క విషయములో ఈ యొక్క బీమా సీట్ ఆఫ్ జడ్జిమెంట్ అన్నటువంటిది ఈ యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము కనిపించబడాలి. Now, notice here that the Jews claim that Paul taught people to worship God contrary to what the law said, that is, what Moses wrote in the Old Testament. ఆ యూదులు వచ్చి అక్కడ వాదించటం ఏమంటనగా పౌలు మోషే యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆరాధించమని చెప్తున్నాడు అన్నటువంటిది వారి యొక్క వాదన ఉంటూ ఉన్నది. Notice that God is testing Paul here. In verse 14, it says, when Paul was about to open his mouth, Gallio said to the Jews, that is, Gallio is going to make his judgment before Paul makes his statement. సో ఇక్కడ 14వ వచనములో గమనించినట్లయితే పౌలు నోరు తెరచి మాట్లాడబోగా అనేటువంటి యొక్క విషయం అక్కడ చూస్తున్నాము. వెంటనే గలియోను ఆ యొక్క విషయములో తీర్పు మాట్లాడటం ప్రకటించటం అనేటువంటిది చూస్తున్నాం. God is going to live up to his promise in the vision that he gave to Paul, that God has people in Corinth that will protect Paul even before Paul says anything. సో ఇక్కడ పౌలు ఏమీ చెప్పక మునుపే ఈ యొక్క విధంగా రక్షించటం అనేటువంటిది, గలియోను రక్షించటం అన్నటువంటి యొక్క విషయంలో మనము చూసినట్లయితే దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి యొక్క దర్శనమును నెరవేర్చటం అన్నటువంటి యొక్క విషయము ఇక్కడ గమనించుకుంటాం. Notice Gallio tells the Jews if Paul had said anything that would be against the Roman law, then I would make a decision, but he has done none of that. ఈ యొక్క గలియోన్ అంటూ ఉన్నాడు, పౌలు రోమా ప్రభుత్వానికి చట్టానికి వ్యతిరేకంగా ఏమన్నా చేసినట్లయితే మరి నేను చర్య తీసుకుంటాను, అయితే ఆయన ఏమీ చేయలేదు అని ఆయన అంటూ ఉన్నాడు. If you're saying that Paul is doing this against your own law, then that's something you people have to worry about. That's nothing that the Romans or my position needs to worry about. మీరు చెప్పిన ప్రకారము పౌలు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పినట్లయితే అది మీకు సంబంధించింది, మీరు చర్య తీసుకోవలసినటువంటి యొక్క విషయము రోమా ప్రభుత్వము కాదు అన్నటువంటి యొక్క విషయము ఆయన సెలవిచ్చాడు. I am not going to be the one who decides whether Paul is proclaiming the Christ followed the law or didn't follow the law. అయితే నేను పౌలు చెప్పేటువంటి యొక్క విధంగా మరి క్రీస్తును అనుసరించగాకని నేను తీర్పు తీర్చేవాడను కాదు అని అన్నాడు. And he drove them from the judgment seat, and then all the Greeks came and attacked the Jewish leader, and that's the person that got beat. ఆ యొక్క న్యాయపీఠం నుంచి యూదులందరినీ కూడా మరి వెలివేయటం అన్నటువంటిది మరి జరిగినటువంటి యొక్క విషయం. తర్వాత గ్రీకు అన్యులు రావటం అనేటువంటిది చూస్తాం. God can use a Roman proconsul's verdict to bend a decree from Caesar. ముఖ్యంగా సీజర్ నుంచి శాసనం అనేటువంటిది చేయబడేటువంటి యొక్క విధంగా దేవుడు మరి వాడుకోవటం అన్నటువంటి యొక్క విషయం చూస్తాం. Let all agents of God remember that when God speaks, it happens. సో దేవుని యొక్క సాధనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోగలిగినటువంటిది, దేవుడు మాట్లాడినప్పుడు అది జరగబోతూ ఉన్నటువంటి యొక్క విషయం.
Gallio witnessed this beating happening, but he did nothing about it because he felt like they deserved it. సో ఈ యొక్క గలియోను ఈ యొక్క విషయంలో చక్కగా మరి ప్రవర్తించబడినటువంటి ఈ యొక్క విషయంగా మనము గమనించుకుంటూ ఉన్నాం. God's faithfulness is proved trustworthy as God's agent, Gallio, determined Christianity and Judaism were not legally distinct. సో ఇక్కడ గలియోను ప్రత్యేకంగా చక్కగా యూదా మతము అటు తర్వాత క్రైస్తత్వము అనేటువంటిది చట్టపరమైనది అని మరి చెప్పజాలకపోవటం అనేటువంటి ఒక విషయం చూస్తాం. What we have seen in this teaching today is that God is sovereign in getting his message out to the world and will use his agents and protect them so that the message will get out. సో దేవుడు ఈ యొక్క పాఠం మనం నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏమిటనగా తన సాధనముగా తన వాక్యాన్ని లోకమంతటా ప్రకటింపబడు నిమిత్తమై దేవుడు ఆపత్కాలములలో దేవుడు ఏదో విధంగా మరి కాపాడగలిగినటువంటి యొక్క విషయము గమనించుకుంటాం. It is our responsibility to have courage and know that God will watch over us when he wants or allow someone to be persecuted when that is permissible. సో ఇక్కడ మనము గమనించదగింది దేవుడు మనల్ని ఆపద నుంచి కష్టాల నుంచి రక్షిస్తాడు. ఏ యొక్క హాని మనకు సంభవించకుండా లేదా దేవుని యొక్క అనుమతి ద్వారా మనము హింసింపబడతాం. Our responsibility is to be guided by the Holy Spirit, follow him regardless. మన యొక్క బాధ్యత ఏమిటనగా పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శనము చేత మనము నడవటము, ఆయన యొక్క మార్గదర్శనాన్ని అనుసరించటం. Let us pray. Amen. ప్రార్థించుకుందాం. Father God, thank you for this powerful study today, and we just pray that we would be as faithful as Paul and his followers, regardless of opposition. పరలోకమందున్న తండ్రి, ఈ బలమైనటువంటి యొక్క వాక్యానికి బట్టి నీకు వందనాలు. పౌలుతో పాటు ఉన్నటువంటి వారిని ప్రభువా మీరు ఆపదల నుంచి రక్షించగలిగినటువంటి వారుగా మేము చూస్తాము. We recognize that every believer will stand at the bema seat before Jesus and be recognized for our faithfulness or unfaithfulness to him. ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మరి నిలవబడాలి అనేటువంటిది గుర్తు చేసుకుంటాం. మా యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, అపనమ్మకత్వాన్ని బట్టి మేము నిలవబోతాం. We pray that we would live a life that would end in Jesus telling us, "Well done, good and faithful servant." బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నటువంటి యేసుక్రీస్తు మా గురించి చెప్పగలిగేటువంటి విధంగా ఉండుటకు సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. See you next week. Thank you, sir. Thank you very much. Excellent message you have given to us. Especially 2 Timothy 5th chapter verses 9 and 10. We are remembering. Step and walk up, sir. Thank you very much. 2 Corinthians chapter 5 verses 9 and 10. Yes, that's one we need to memorize and meditate on. Yeah. 9 and 10. We remembering you. Excellent message you have given. Thank you very much, my all friends. At the same time, Joshua Ratnam garu, thank you very much. Every Thursday పాల్గొనండి సార్. ఎక్సలెంట్ మెసేజెస్ మీరు డిలే చేసేస్తున్నారు. అదే రీతిగా జెర్మియా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదే రీతిగా రాణి గారు థ్యాంక్ యూ అమ్మా. రాణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా నా క్లోజ్ ఫ్రెండ్ అనిల్ కోపల్లి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంపంగిలా థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ అవర్ excellent Zoom meeting.
అట్ ద సేమ్ టైమ్ ఓకే బిషప్ సార్, గారు, థ్యాంక్ యూ. డేవిడ్ రాజు బిషప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ మా వందనాలు. అట్ ద సేమ్ టైము నా ఫ్రెండ్ ఢిల్లీలో ఉన్న మిషన్ వర్క్ చేస్తున్న భాస్కర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మునియప్ప గారు అదే థ్యాంక్ యూ రీతిగా పాస్టర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అదే రీతిగా విజయశాలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా థ్యాంక్ యూ మేరీ సార్. విజయ అంతోని గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డేవిడ్ రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిషప్ డేవిడ్ రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంటిన్యూగా రండి సార్. ఎక్సలెంట్ గా అపోస్తల కార్యం చెప్పిస్తున్నాము. జాయిన్ అవ్వండి సార్. తరచు మిస్ అవ్వకండి సార్. మీటింగ్స్ ఏదైనా ఉంటే లేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అదే రీతిగా వివో 2027 మై డియరెస్ట్ ఫ్రెండ్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయశాలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ గురువారం కలుస్తాం. నెక్స్ట్ గురువారం ఎక్సలెంట్ మెసేజ్. అందరూ జ్ఞాపకం చేసుకోనండి. ఎక్సలెంట్ వర్డ్స్. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 9 and 10 అందరూ జ్ఞాపకం చేసుకోండి ఆ వాక్యాలు. తెలుగులో చదువుతున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక మనం అందరం దేవునికి భయపడి ఉండవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్ సార్. ఓకే సార్. జాషువా రత్నం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్. ప్రతి గురువారం మంచి మెసేజీలు చూడండి. ఈ వాక్యం చూడండి. ఈ రోజు ఎన్న మాటలను బట్టి 2 కొరింథీ 5, 9, 10 వచనాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ మరి జీవితంలో మర్చిపోని సంఘటనలు అవి. ఈ రోజుల్లో అందరూ లోకానుసారంగా జీవిస్తున్నారు అందరూ. ఆ మాటలు చూడండి. 10వ వచనం స్పష్టంగా రాయబడింది. దేవుని న్యాయపీఠం వద్ద, యేసుక్రీస్తు న్యాయపీఠం వద్ద మనం అందరం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రత్యక్షతలో మనం అందరం పాలి భాగస్థులం అవ్వాల్సిన వారమై ఉన్నాం. మరి అందరూ మరి ఆయన యొక్క రాకడలో న్యాయపీఠం వద్ద ఉంటారు. మనం గమనించుకోవలసిన ఎక్సలెంట్ వర్డ్స్. స్టెఫెన్ వాకప్ ఈజ్ గివెన్ టు టుడే. I remember to these words always. Thank you very much all my friends. Next Thursday at 8 o'clock everybody also joining and enjoy this meeting, and God bless you everyone. Rani teacher, thank you amma. Rani garu, thank you very much amma. Thank you amma. God bless you. Thank you amma. Thank you. Thank you. Next Thursday also joining avandi 8 నుంచి 9 వరకు. నిజంగా ఇట్స్ a great message. Thank you అమ్మా. God bless you everyone. అమ్మా వందనాలు. God bless you అమ్మా. చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. చాలా థ్యాంక్ యూ రే గారు. చాలా థ్యాంక్ యూ. మీరు మంచి అవకాశం కల్పించారు దేవుని వాక్యాన్ని బట్టి. అయితే మేము కూడా ప్రార్థనలో ఉంటిమి. అందుని బట్టి పూర్తిగా మరి ఇది చేయలేకపోయాము. బట్ మంచి ఇనిషియేటివ్ అండి. ఇది చాలా ముఖ్యం. మనం వాక్య జ్ఞానము అనేది లోతైన జ్ఞానం కూడా చాలా ముఖ్యం. చూడు, నేను ఆశ్చర్యపోయాను. 2 కొరింథీ రాసిన పత్రిక 5:10 వచనంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరం కూడా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. కానీ వాక్యాలు చదువుతున్నా కూడా మనం చాలా మంది ఇంకా లోకానుసారంగానే ఆలోచిస్తున్నారు. ఎంత చక్కని మాట. ఏం చేయాలి అర్థం కాదు. ఎక్సలెంట్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మీకు థ్యాంక్ యూ చెప్పాలండి. మీరు ఇన్విటేషన్ ఇచ్చి పాల్గొనమని చెప్పడము, దేవుని వాక్యం అన్నిటికంటే ముఖ్యం. మనకి దేవుని వాక్యమే కదండి, ఇంకేంటి. చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. అందరినీ నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరే నన్ను మర్చిపోతున్నారు రత్నం గారు. నేను రోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ గురించి. నేను మర్చిపోయేవాడిని కాదు. గాడ్ బ్లెస్ యూ. And we especially thank also
Brother Stephen yeah. Walkup as well, Yeah. for his initiative, for Excellent his word. interest to teach us. Yeah, Yeah, thank yeah. you, Brother Yeah. Stephen. Yeah, excellent words. We remembering to that. ఈ రోజు మంచి వాక్యాన్ని మనకు అందించాడు. వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన అందరికి వందనాలమ్మా. Amen. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ప్రతి ఒక్క సిస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. రేపు గురువారం కలుసుకుందాం. మళ్ళీ గురువారం కలుసుకుందాం. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ అమ్మ. మంచి మంచి వాక్యాలు. ఇలాంటి మెసేజ్లు మళ్ళీ రావు. అందరికీ వందనాలు. బాయ్ ఎవ్రీవన్. ఆల్సో బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ఆమెన్, 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 ఆమెన్. విజయశాలి గారు థ్యాంక్ యూ అయ్యా. మునియప్ప గారు, మునియప్ప గారు చూడు ఎంత చక్కని మాటలు వింటున్నామో. చూడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చూడు ఎంత చక్కగా ఉందో. మనం అందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమైనామని స్పష్టంగా రాశాడు పౌలు. చూడు ఎంత చక్కని మాట. నా హృదయం కరిగించింది అది. ఎంత చక్కని మాట. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ గురువారం కలుద్దాం. థ్యాంక్ యూ అయ్యా. గాడ్ బ్లెస్ యూ. పాల్గొనండి అందరూ. బ్లెస్సింగ్స్, మంచి బ్లెస్సింగ్స్. వాక్యం చక్కని మాటలతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు. నిజంగా అందరిని అడిగినట్టు చెప్పయ్యా. ఫ్యామిలీని, సిస్టర్ గారిని, పిల్లల్ని. ఇంగ్లాండ్ లో చదువుతున్న అబ్బాయిని కూడా అడిగానని చెప్పండి. ఇంగ్లాండ్ లో చదువుతున్న అబ్బాయిని కూడా అడిగినట్టు చెప్పండి. ప్రేయర్ చేస్తున్నానయ్యా. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాయ్ బాయ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్. నా వల్ల కాదయ్యా.